శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటికే 17వ అధ్యాయం పూర్తయినది. అయితే మనం ప్రతి అధ్యాయం చివర సారాంశాన్ని ఒక్కసారి చూస్తున్నాం. అంటే ఇంతవరకు ఈ అధ్యాయములో మనం ఏమి చూసాము, ముఖ్యమైనటువంటి అంశాలు. అందువలన ఒక్కసారి సింహావలోకనం అంటారు. అంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి, అవి మనం నిరంతరము సాధనలో పెట్టుకోవాలి. అభ్యాసం అంటే క్లాస్ అయింది, చాప్టర్ అధ్యాయం అయిపోయింది అంటే అయిపోదు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా తూతూ మంత్రంగా ఏదో అధ్యాయం అయిపోయింది, స్వామీజీ చెప్పారు, మనం విన్నాము అన్నట్లు ఉంటే దాని ప్రయోజనం మనకి సిద్ధించదు. కాబట్టి ఇప్పుడు అధ్యాయం పేరేంటి? శ్రద్ధాత్రయ విభాగము, విభాగ యోగము అంటారు. అయితే ఇది భగవద్గీత 3వ షట్కములో వచ్చింది. 3వ షట్కం అంటే 6 అధ్యాయాలు ఉండాలి కదా. కానీ మొదటి 3 అధ్యాయములు అంటే 13, 14, 15 అధ్యాయాలలో ఆత్మజ్ఞానం చెప్పారు. అయితే ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది ఖచ్చితంగా, ఇంక వేరే మార్గం లేదని కూడా చెప్పారు. నాణ్య పంత విద్యతే అయినాయి. అయితే మరి ఆత్మజ్ఞానమే మనిషికి ఈ సంసార సుఖ దుఃఖముల నుండి శాశ్వతంగా బయటికి తీసుకొస్తుంది. సంసారం అంటే ఏంటి? మానసికంగా ఆధారపడము, అంటే అసంతృప్తి. మీకు ఎన్ని ఉన్నా ఏమున్నా తృప్తి లేని జీవితము. ఇన్సెక్యూర్ అంటే అభద్రతా భావన. అంటే మనము ఎంతటి గొప్ప పొజిషన్లో ఉన్నా, ఉద్యోగమైనా వ్యాపారమైనా, మనం ఎక్కడున్నా, విద్యార్థిగా ఉంటే విద్యార్థి దశ నచ్చదు, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం నచ్చదు, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం నచ్చదు, పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, పెళ్లి కాని వారికి బ్రహ్మచారిగా ఉండడం ఇష్టం ఉండదు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి మనకి నచ్చదు. దీనినే సంసారము అంటారు. దీన్ని సంసారము అంటారు అన్నమాట. సో మనం ఏ రంగంలోనే ఉండొచ్చు, అన్నిట్లో కూడా మన బుద్ధి పరంగా కానీ, మన మనస్సు పరంగా కానీ, మన శరీరం పరంగా కానీ, మన విద్య జ్ఞానం, మన ధన సంపదలు, ఇల్లు వాకిలి కార్లు బంగ్లా ఏవైనా మనకి పూర్తి చాలండి అని ఆ సంతృప్తి కలగదు. దీనినే అద్భుతంగా సంసారం అంటారు శాస్త్రాల్లో. అందువలన
అంతులేని పోరాటము, అంతులేని ఆశా కోరికలతో బంధించబడి మనం కిందకి మీదకి తిరుగుతూనే ఉంటాము. అందువలన దాని నుండి బయటపడాలంటే ఎప్పుడు పడాలి? నీ స్వరూపము తెలుసుకుంటే బయటపడాలి. ఎలా? ఆత్మయే సంపూర్ణ శాంతి, ఆత్మయే సంతృప్తి, తుష్టి, ఆత్మయే సంపూర్ణ భద్రత, సంపూర్ణ ఆనందము. అది కాబట్టి అది 3 అధ్యాయులు చెప్పేశారు భగవాన్, 13, 14, 15. అయితే మనం ఏమంటున్నాము? ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత అవసరము. ఎందుకు? ఒక విషయం చెప్తాను చూడండి. ఆత్మజ్ఞానం పొందడం అనేది అత్యంత సులభం, అసలు ఇక క్షణంలో పని. కానీ దానికి మనం యోగ్యత పొందాలంటే చాలా కష్టం. ఆత్మజ్ఞానము మనకి కలగట్లేదని మీరు భావించారంటే ఆత్మజ్ఞానం పొందడానికి యోగ్యత లేదు అని అర్థం. అందుకే ఆత్మజ్ఞానం పొందడం చాలా తేలిక, కానీ ఆత్మజ్ఞానం పొందడానికి కావలసినటువంటి ఆ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ అంటారు, అంటే యోగ్యత, అది చాలా కష్టం. అందువలనే జ్ఞానయోగ్యత ప్రాప్తి చాలా ముఖ్యం. కాబట్టి 2 అధ్యాయాలు కేటాయించారు భగవాన్ శ్రీకృష్ణ. 1 16, 2 17. అయితే మీరు అనొచ్చు, 16లో ఏం చెప్పారు? 16లో కూడా చెప్పినా అదే చెప్పారు. ఏంటి అంటే మనకి సాత్విక బుద్ధి ఉండాలి, సత్వగుణ సంపన్నులమై ఉండాలి, వృద్ధి చేసుకోవాలి సత్వగుణాన్ని. దాన్ని అక్కడ ఏం చెప్పారు? 16 అధ్యాయంలో ఏం చెప్పారంటే దీన్ని ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తిగా చెప్పడం జరిగింది. ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తిగా చెప్పడం జరిగింది. అయితే అదే సాధనల్ని 17 అధ్యాయం చెప్పారు. అంటే సత్వగుణం అంటే సాత్విక శ్రద్ధ, ఆసురిక సంపత్తి ఉన్న వారికి రాజసిక, తామసిక శ్రద్ధ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందువలన సాత్విక బుద్ధి అంటే ఏం చెప్పాలి? మన యొక్క నైతిక, ధార్మిక విలువలతో కూడినటువంటి జీవన విధానము. అప్పుడే సాత్విక బుద్ధి ఉన్న వ్యక్తికి సహజంగానే వాళ్ళు ధర్మాత్ములుగా, ధార్మికులుగా ఉంటారు. అందువలన వాళ్ళు సహజంగానే నియమాలు, నిబంధనలు, విలువలు పాటిస్తారు. వారికి మానసిక ఆందోళన ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. అందుకే చెప్పిన వెంటనే వాళ్ళు గ్రహించే స్థితిలో ఉంటారు. అటువంటి మనస్సు, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అందువలన ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడానికి సమయం ఇస్తారు. అంటే మనస్సు గ్రహించి ఆ గ్రహించినటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకుంటుంది అన్నమాట. ఎందుకు? అక్కడ బుద్ధి, మనస్సు 2 సహకరించుకుని ఉంటాయి. ఎవరికి? సాత్విక బుద్ధి అంటే సత్వగుణ సంపన్నులకి. ఇప్పుడు చూడండి, మనము జ్ఞానాన్ని బుద్ధి తీసుకుంటుంది, మనస్సు ఏమో దాన్ని ఎదిరిస్తుంది. అందువలన జ్ఞానాన్ని జీర్ణించుకోకపోగా దానికి వ్యతిరేకంగా స్పందించింది అనుకో మనస్సు, మనకు మానసిక అనారోగ్యము. అంటే అది మన జీవితానికి ఎటువంటి ప్రయోజనం కాక పతనానికి దారి తీస్తుంది. అందువలన సత్వగుణం లేని వ్యక్తి సాధారణంగా ఎటువంటి జ్ఞానానికి రారు, వారికి అర్థం కాదు అని మీరు చెప్పొచ్చు. ఒకవేళ ఏ పూర్వజన పుణ్యం, ప్రారంధం వశాత్తు, గురు కృపో, ఈశ్వర కృప వలన వారికి ఒకవేళ జ్ఞానం పట్టినా, జ్ఞానానికి ఉన్న శక్తి వలన, లేకపోతే గురువు చెప్పే ఒక గొప్ప విధానం, టీచింగ్, బోధ విధానం వలన ఆకర్షితులై ఒకవేళ జ్ఞానాన్ని అందుకున్నా, యోగ్యత లేని మనస్సు కాబట్టి అది
వారికి ఎటువంటి ప్రయోజనము చేకూర్చదు అంటారు. అందువలన జ్ఞానాన్ని జీర్ణించుకోలేరు. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, వేదాంత అధ్యయనానికి మనం అధ్యయనం చేయడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంతకంటే 100 రెట్లు ఈ సత్వగుణం పెంపొందించుకోవడానికి మనము సమయం కేటాయించాలి. అయితే కొంతమంది అంటారు, స్వామీజీ మేము ఆల్రెడీ భగవద్గీత 5 సార్లు చదివాము, అధ్యయనం చేశాము, పెద్ద పెద్ద ఆచార్యులు గురువులు మహాత్ముల దగ్గర విన్నాము అని చెప్పుకుంటారు. కానీ ఒకటి గమనించండి, మనం ఎన్నిసార్లు అధ్యయనం చేసినా, ఎంతమంది గొప్ప మహాత్ముల దగ్గర విన్నా, అది మనలో ఎంతవరకు జీర్ణమయ్యింది అది కావాలి. అందుకే స్వామి చిన్మయానంద చెప్తారు, ఒకరు వెళ్ళి, స్వామీజీ మీ యొక్క హోలీ గీత నేను 5 సార్లు విన్నాను, చదివానని చెప్పారు. ఓకే, బాగుంది, మంచిదే. కానీ నువ్వు 10 సార్లు 10 ఉపనిషత్తులు భగవద్గీత చదువుకున్నా బాగా ఉంది. కానీ వాటిలో ఎన్ని, అంటే భగవద్గీత ఎన్ని అధ్యాయముల్లో ఉన్నటువంటి ఉపదేశాన్ని నువ్వు జీర్ణించుకోగలిగావు అని అడిగారు ప్రశ్న. అది ప్రశ్న మార్కే. అందువలన ఇప్పుడు ఈ 2 అధ్యాయములు ఎందుకంటే, నిరంతరము ఆ సంసిద్ధత ఉన్న మనస్సు మనకు కావాలి. ఆ సంసిద్ధత లేని మనస్సుని రాజసిక తామసిక మనస్సు అంటారు. సంసిద్ధత ఉన్న మనస్సు సాత్విక బుద్ధి కలిగిన మనస్సు అంటారు. అందువలన అర్జున, నీకు మోక్షం కావాలనుకుంటే, ఒకవేళ జ్ఞానం పొందాలనుకుంటే, ముందు నీ మానసిక పరిపక్వత ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనందరం కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నానా, నా మనసుకి బుద్ధికి మధ్య ఏమైనా వారు నడుస్తుందో, యుద్ధము అని చెక్ చేసుకోవాలి. అందువలన సత్వగుణం ఉండి ఆత్మజ్ఞానం లేకపోయినా, చూడండి చాలా మంది ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కానీ సత్వగుణ సంపన్నులే ఉంటారు. అప్పుడేంటి, సత్వగుణం కారణంగా ప్రశాంతమైన జీవితం గడుపుతారు, నష్టమేం లేదు, మోక్షం తర్వాత. కానీ ప్రశాంతంగా దయ, జాలి, కరుణ, ప్రేమ, ఎదుటివారితో ప్రశాంతంగా ఆనందంగా ప్రియంగా హితంగా ఉంటారు. వారికి ఆత్మజ్ఞానం లేదు. అయినప్పటికీ మీరు 95% మోక్షాన్ని పొందిన స్థితిలో ఉన్నట్టు ఉంటారు, జ్ఞానం లేకపోయినా. దానికంటే విపరీతం ఏంటంటే, వేదాంత శాస్త్రాలు, ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం, గీత అన్నీ చదివేస్తారు, అధ్యయనం చేసేస్తారు. చేసినా కూడా తామసిక రాజసిక మనసులోనే ఉన్నారనుకోండి, అటువంటి జ్ఞానం వలన ఏమి ప్రయోజనం ఉండదు. అందుకే మీరు అధ్యయనం చేసిన దానికంటే దానికి కావలసిన యోగ్యత మీద దృష్టి పెట్టాలి. యోగ్యత అంటే ఏంటి? అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమ యజ్ఞ తప, అమానిత్వం అదంబిత్వం, ఇవన్నీ కూడా దైవీ సంపత్, సత్వగుణ సంపత్ అంటారు. వీటిని మనము పెంచుకుంటే అప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని అలాగ జీవన్ముక్తులుగా మీరు అనుభూతి చెందుతారు. ఆ జీవన్ముక్త అనుభవం అనేది మీకు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ఎలా అర్థమైంది అంటే, ఈ అధ్యాయం ఎలా వచ్చింది మనకి? ఎందుకంటే అందరికీ ప్రమాణం ఏంటి? శాస్త్రం. శాస్త్రంలోనే చెప్పింది విధి నిషేధ నియమాలు. అవి పాటించే మనము ఈ సత్వగుణము దైవీ సంపద పెంపొందించుకోవాలి. మరి చాలా మంది వీటిపైన ఎటువంటి శ్రద్ధ ఉండదు, కానీ ఈశ్వరునిపై భక్తి శ్రద్ధ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఎటువంటి శ్రద్ధతో ఉంటారు? ఎందుకు? వారికి శాస్త్రం డిక్టేట్ చేయట్లేదు. ఎందుకు? శాస్త్రాన్ని ఒప్పుకో, శాస్త్రం చదవట్లేదు వాళ్ళు. కానీ
వారిలో ఒక శ్రద్ధాభక్తి ఉంది. మరి అది ఎటువంటి శ్రద్ధ? ఎందుకు? 16వ అధ్యాయంలో భగవానే చెప్పారు స్వయంగా, తస్మాశ్చాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అంటే శాస్త్రం యొక్క ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నువ్వు కర్మలు చెయ్యండి అని శాస్త్రం చెప్తాం. మరి శాస్త్రం అందరికీ తెలియదు కదా, వారి సంగతి ఏమిటి అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే వారికి శాస్త్రం ఎలాగా తెలియదు కాబట్టి వాళ్ళ స్వభావమే నిర్ణయిస్తుంది. అందువలన ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మన జీవన విధానాన్ని శాస్త్రం నిర్దేశిస్తుంది. ఎందుకు? ఇప్పుడు శాస్త్రం మాత్రమే చాలా తెలివిగా ఆధ్యాత్మిక ఉన్నతికి లౌకిక విజయానికి రెండు వైపులు కూడా బ్యాలెన్స్ ఇస్తుంది మనకి. అంటే నువ్వు లౌకికంగా కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నువ్వు చాలా విజయాలు సాధిస్తావు, అదేవిధంగా నీ అంతర్ముఖంగా ఆధ్యాత్మికంగా కూడా నువ్వు విజయాలు సాధిస్తావు. ఎవరు చెప్తున్నారు? శాస్త్రం చెప్తున్నారు. అందుకే ఒక మెషిన్ ఏదైనా సరే పని చేయాలంటే దానికి ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. ఈ మానవ జీవితానికి మార్గదర్శిగా మనకి శాస్త్రం వచ్చింది. అందువలన ఒకవేళ నువ్వు శాస్త్రాన్ని పాటించకపోతే నేను స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక పేరుతో కుటుంబ వ్యవస్థ పాడైపోయే అవకాశం ఉంది. అలా కాకుండా లౌకికంలోనే బాగా లోభిగా కామ క్రోధ లోభంలో పడిపోయి చక్రంలో పడ్డామనుకోండి, నీ ఆధ్యాత్మిక జీవితం అనేది శూన్యమైపోయే అవకాశం ఉంది. కాబట్టి రెండు ప్రమాదమే. రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవడానికే మన శాస్త్రంలో అనేక ప్రయత్నాలు ఆలోచనలు చేశారు. అందుకే దేవి నవరాత్రుల్లో మనము లక్ష్మీదేవిని పూజిస్తాం. అంటే లక్ష్మి అంటే దేనికి? ఐశ్వర్యానికి గుర్తు. అదేవిధంగా సరస్వతి దేవిని పూజిస్తాం. సరస్వతి దేవి అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానశక్తి. మరి పార్వతీదేవిని పూజిస్తాం. పార్వతి అంటే ఎవరు? పార్వతి అంటే మనకి శక్తి, ఆరోగ్యాన్ని అందించేవారని అర్థం. ఆరోగ్యానికి ప్రతీక దుర్గా. అందువల్ల మనం ఎవరినైనా సరే ఈ మూడిట్లను తిరుగుతుంది మనకి. ఏమిటి? ఒకటి ఐశ్వర్యము, రెండు విద్య జ్ఞానము, మూడు ఆరోగ్యము, ఇవన్నీ శక్తి. సో ఈ విధంగానే మనకి ఆ మూర్తులు విగ్రహాలు ఇవన్నీ ఆరాధనలు వచ్చాయి ఈ విధంగా ప్లాన్తో. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభమైంది? ఈ శాస్త్రాలు ఏమీ తెలియవు, కానీ మనలో ఒక శ్రద్ధ ఉన్నది, అది ఎటువంటిది అని ప్రశ్న అర్జునుడు అడిగారు. అయితే దానికి భగవాన్ శ్రీకృష్ణ ఎలాబొరేట్గా ఈ అధ్యాయం చెప్పడం జరిగింది. ఈ అధ్యాయాన్ని ముఖ్యమైనటువంటి 3 భాగాలుగా విభజించవచ్చు. ఎలాగంటే ఫస్ట్ 1 నుండి ఒక 6వ శ్లోకం వరకు శ్రద్ధ యొక్క 3 విధానాలు చెప్పారు. అంటే సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. తరువాత 7వ శ్లోకం నుండి అంటే దగ్గర 21, 22 శ్లోకం వరకు 4 విషయాలు భగవాన్ స్వయంగా చెప్పారు. ఏంటి 4? ఆహారము ఎన్ని రకాల శ్రద్ధలుగా ఉంటుంది, వాళ్ళు తినే ఆహారం కూడా వారి శ్రద్ధ ఆధారంగా ఆహారం ఉంటుంది. యజ్ఞం వారు చేసే యజ్ఞము వారి శ్రద్ధ ఆధారంగా యజ్ఞము 3 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా తపస్సు, వారి యొక్క తపస్సు కూడా వారి స్వభావం అంటే వారి యొక్క శ్రద్ధ ఆధారంగా 3 రకాల తపస్సులు కూడా ఉంటాయి. అదేవిధంగా మనం చేసే దానం, ఏదైతే దానం చేస్తాం కదా, దానం చేసినప్పటికీ అది కూడా వారి యొక్క శ్రద్ధ ఆధారంగానే ఉంటుంది అని చెప్పారు.
సో ఇప్పుడు మనం చూద్దాం. అర్జున ప్రశ్నకి 3 రకాల శ్రద్ధ గురించి అడిగారు. సో అందుకే దీన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగ అన్నారు. ఇప్పుడు చూడండి, శాస్త్రం ఎలాగా వారికి తెలియదు కాబట్టి వారి స్వభావమే నిర్ణయిస్తుంది ఏం చెయ్యాలా ఏమదు. అందుకే ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ మనకి శ్రద్ధలో మీరు ఒక విషయం గమనించాలి. ఏంటదంటే, అక్కడ ఏ దేవతని వాళ్ళు కొలుస్తారో అంటే పూజిస్తారో ఆ దేవతల బట్టి కూడా మనము వారికి ఎటువంటి శ్రద్ధ ఉన్నది చెప్పవచ్చు. ఏ ప్రకారంగా చేస్తున్నారు అంటే ఏ విధంగా చేస్తున్నారు పూజ, దాన్ని బట్టి కూడా వారికి ఎటువంటి శ్రద్ధ ఉన్నదో మనము చెప్పవచ్చు. అదేవిధంగా ఆ పూజ చేసేటప్పుడు ఆ విధానం తరువాత ఎటువంటి భావన కలిగి ఉన్నారు, ఉద్దేశం, దాన్ని బట్టి కూడా మనకి అది ఎటువంటి శ్రద్ధ అనేది మనకు తెలుస్తుంది. సపోజ్ సాత్విక దేవతలకి పూజ అనుకోండి, అంటే ఏంటి, రామ, కృష్ణ, విష్ణు, నారాయణ, జగదంబ, దేవి, సుబ్రహ్మణ్యం, గణేష్, సూర్య, ఇవన్నీ కూడా ఒక సాత్వికమైనటువంటి దేవీ దేవతలు. ఏ ప్రకారంగా చేస్తారు అంటే వీలైనంత వరకు మానసికమైనటువంటి జపము, ధ్యానము ఇలాంటివి ఉంటాయి వారి పూజ. అంటే ద్రవ్య పదార్థాలతో, అదేవిధంగా ఈ శరీరము వాక్కుల కంటే మనస్సు ద్వారా ఎక్కువగా ధ్యానించి జపం చేసి ఎవరైతే చేస్తారో అది సాత్విక శ్రద్ధ అని చెప్పారు భగవాన్. అలా కాకుండా యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు ఇలాంటి వారికి పూజలు చేశారనుకోండి, కుబేరాది, దానికి రాజసిక శ్రద్ధ అంటారు. ఎందుకు, ఏ ప్రకారంగా చేస్తారు, గర్వము, ఆర్భాటము, అంగులు ఆర్భాటాలతోని పెద్ద పెద్ద ద్రవ్య పదార్థాలతో ఎక్కువ మంది జనాన్ని ఒడగట్టి, ఇప్పుడు చూడండి బోనాలు, బతుకమ్మని హడావుడి చేసేస్తారన్నమాట సిటీ మొత్తం. ఇదంతా కూడా రాజసిక శ్రద్ధకు వస్తుందని చెప్పారు భగవద్గీతలో. అదేవిధంగా ఈ ఈ శ్రద్ధ వలన ఏ భావంతో చేస్తారు వారు అంటే అనేక కోరికలు పెట్టుకొని, లౌకికపరమైనటువంటి కోరికలు పెట్టుకొని చేస్తారు కాబట్టి లౌకిక ఫలాల కోసము దీన్ని రాజసిక శ్రద్ధ. చూసారా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, కుబేర ఇవన్నీ కూడా రాజసిక శ్రద్ధతో కూడుకుని ఎంచుకున్నటువంటి దేవతలు. ఇది ఎలా చేస్తారు ఈ విధానము, మంచి గర్వంతోని, దంభముతోని, మానిత్వంతో ఇవన్నీ చేస్తారన్నమాట, లౌకిక ఫలాలు ఆశించి. అలా కాకుండా భూత ప్రేత పిశాచులకి రాత్రిపూట అర్ధరాత్రుల్లో శాకిని, డాకిని, కంకిని ఇలాంటి ఉంటాయి, లంకిని, ఇలాంటి శక్తులకి క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్, వీళ్ళు శవాల మీద కూర్చొని అనేక రకమైనటువంటి అశాస్త్రమైనటువంటి విధానాలతో మనకి తామసిక శ్రద్ధ అంటారు. అంటే ఈ కపాలాలు మెడలు వేసుకొని శవాల మీద ఉండి శ్మశానాల పనులు రాత్రిపూట వీళ్ళు చేస్తారన్నమాట. అందువలన వీళ్ళ యొక్క ఏ విధంగా చేస్తారు, తన శరీరాన్ని కట్ చేసుకోవడము, చుట్టూ అగ్ని పెట్టుకోవడము, అగ్ని మధ్యలో కూర్చోవడము, మంచు గడ్డలపై నడవడము, బట్టలు ధరించకపోవడము, ఒళ్ళంతా విభూతులు రాసుకోవడము, జుట్లు పెంచుకొని జుట్టు పీక్కోవడము, ఇలాంటి చేష్టలు చేస్తారన్నమాట. అంటే శరీరానికి హింస పెడతారన్నమాట. ఇంతకీ వీళ్ళు దేనికోసం చేస్తున్నారు అంటే శత్రువులు అంటే ఇతరుల నాశనం కోసమే చేస్తారు, క్షుద్ర పూజలు అంటారు వీళ్ళు. వీళ్ళు తామసిక శ్రద్ధ అని చెప్పారు. ఇది బ్రీఫ్గా 3 రకాల శ్రద్ధ చెప్పేశారు భగవాన్. అయితే ఆయనకి ఇంకా మరిన్ని వివరాలు చెప్పాలనిపించింది కాబట్టి ఆహారం కూడా తీసుకున్నారు. ఆహారము 3 రకాల శ్రద్ధ వాళ్ళు ఎలా ఆహారం తీసుకుంటారు అంటే ముందేం చెప్పారు, ఆహారం అనేది ఆహారం ఆయుస్తత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా
రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఆహారము చాలా పొడిగా లేకుండా, అంటే పూర్తిగా డ్రై అవ్వకూడదు, తీయగా ఉండాలి, స్వీట్గా ఉండాలి, మధురంగా ఉండాలి, మనం చూడడానికి ఇంపుగా ఉండాలి, అంటే మనం తినాలి అనిపించాలి మనసుకి, హృదయానికి. అదేవిధంగా శాకాహారం అయి ఉండాలి, అదేవిధంగా ఫ్రెష్ అయి ఉండాలి, అదేవిధంగా మనకి న్యాయంగా ఆర్జించినది మితంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, శాకాహారం అయి ఉండాలి. ఇవన్నీ కూడా సాత్విక శ్రద్ధ ఉన్న వారి ఆహారము. అంటే సత్వగుణం కలిగిన వారికి ఈ ఆహారం ఇష్టపడతారు. అలా కాకుండా ఏం చెప్పారు? కట్వం అంటే కటు, అంటే చేదు, పులుపు, ఉప్పు, వేడి, బాగా కారం. చూడండి, మన గుంటూరు వాళ్ళ ఏరియాలో కారం బాగా తింటారంటారు, మనం ఎప్పుడు పోలేదు. కానీ అతిగా చేదు, అతిగా పులుపు, అతిగా ఉప్పు, అతి వేడి, అతి కారం, బాగా ఫ్రైలు, ఈ ఫ్రైలన్నీ కూడా రాజసిక ఆహారం అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. విపరీతమైన దాహం వేసే ఆహారం తింటారన్నమాట, వీళ్ళు ఇష్టపడతారు. అందువలన వాళ్ళు తినే ఆహారం చాలా బాగుంది, డెలిషియస్ అని నాలుగు లాగేస్తుంటుంది, అయినా అదే ఇష్టపడతారు వాళ్ళు. ఈ రకమైన ఆహారాన్ని రాజసిక ఆహారం అంటారు. అలా కాకుండా పచ్చిగా సగం ఉడికిన ఆహారం, తర్వాత పూర్తిగా వండిన ఇంకా అట్లా ఎటువంటి పోషక విలువలు ఉండవు అలాంటి ఆహారము, తర్వాత దుర్గంధం వేసే వాసన వచ్చే ఆహారము, పాచిపోయిన ఆహారము, తర్వాత ఎంగిలి చేసిన ఆహారము, ఎప్పటి నుండో ఫ్రిడ్జుల్లో స్టాకులు ఉన్నటువంటి ఆహారము. ఇలాంటి ఆహారాలు ఎవరు ఇష్టపడతారు అంటే తమోగుణం అధికంగా ఉన్నవారు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. అంటే అది ఏ ఈశ్వరునికి ఒక నైవేద్యంగా పెట్టనిది, వాళ్ళు ఎప్పుడు ఎటువంటి నైవేద్యాలు పెట్టరు. అలాంటి ఆహారము తమోగుణం ఉన్నవారు ఇష్టపడతారు అని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఆహారం తినడం వలన ఎవరికి ఎటువంటి లాభం కలుగుతుంది? చూడండి, శాకాహారం అలాంటి తినడం వలన సత్వగుణం వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, అదేవిధంగా వాళ్ళ బుద్ధి వివేకంగా పనిచేస్తుంది, తర్వాత వారి యొక్క ఎనర్జెటిక్గా ఉంటారు, బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, శాంతి, సుఖం, ఎంతో ప్రీతితో, వినయ విధేయతలతో, ఎంతో ప్రేమతో ఉంటారన్నమాట. ఇది సాత్విక ఆహారం తిన్నవారికి కలిగే లాభం. మరి రాజసిక ఆహారం తిన్నవారికి ఎటువంటి లాభం వస్తుంది? వాళ్ళు ఎప్పుడు టెన్షన్, కోరికలు, బిజీ, ఖాళీ ఉండదు, శాంతి ఉండదు, సమయం ఉండదు. అందువలన రాగము, ద్వేషము, కోపము, శోకము ఇవన్నీ వాళ్ళు కలుగుతుంటే అలాంటి ఆహారం వలన. ఎందుకు? ప్రాణులను హింసించి తింటుంటారు మాంసాహారాలు. అదేవిధంగా ఇప్పుడు తమో గుణస్తులు తిన్నటువంటి ఆహారం వల్ల ఏమవుతుంది? వారికి నిద్ర, అదేవిధంగా ఆసురీ ప్రవృత్తి, వారికి ఎటువంటి దేవుడు ఉన్నాడా, ఈశ్వరుడు, భక్తి ఏముండవు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుంటారు అన్నమాట. వీళ్ళు తామసిక ఆహారం తిన్నవారు లెక్క. ఇప్పుడు అది అయింది కదా. తర్వాత యజ్ఞం అంటే 3 రకాల యజ్ఞములు ఎలా ఉంటాయి అని చెప్పారన్నమాట. అందువలన అఫలాకాంక్షి బిర్యజ్ఞ విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక అని చెప్పారు. అంటే యజ్ఞము సత్వగుణం వల్ల ఎలాంటి యజ్ఞం చేస్తారు అంటే, శాస్త్రం ఏ విధంగా విధించబడిన కర్మ శ్రద్ధగా చేసి నిష్కామ కర్మ చేస్తారు. నిష్కామ అంటే విపరీతమైన స్వార్థంగా, స్వలాభం, మనదే, నాదే, నా కోసమని ఉండదు. ఇప్పుడు కూడా
ఈశ్వరార్పణంగా చేయడము, వచ్చినటువంటి ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది సత్వగుణం ఉన్నవారు చేసే యజ్ఞం ఇలా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తారనమాట. అదేవిధంగా రజోగుణం ఉన్నవాళ్ళు శ్రద్ధ లేకుండా దంభంగా ఆర్భాటం అంగులు ఆర్భాటములతో చేస్తారు. అంటే దేనికోసం చేస్తారు? లౌకికమైన పేరు ప్రతిష్టల కోసము, లౌకికమైన విజయాల కోసము, లౌకికమైన సంపదల కోసము, లౌకికమైనటువంటి అధికారం, వీటి కోసం చేస్తారనమాట. ఇది రజోగుణముతో కూడిన యజ్ఞము అంటారు. మరి తమో గుణస్థులు చేసినటువంటి యజ్ఞం ఏమిటి అంటే, వాళ్ళు శాస్త్రాన్ని అసలు పూర్తిగా ధిక్కరిస్తారనమాట. అందువలన వాళ్ళు చేసేదానికి నియమాలు అక్కర్లేదు. అసలు పంతులు పురోహితులు కూడా వాళ్ళకు ఒక చిన్న అసిస్టెంట్లుగా చూస్తారు. తొందరగా చెయ్యి, ఇంత లేటుగా వచ్చేవేంటి అని దబాయిస్తారు కూడా పురోహితుల్ని. అందువలన వీళ్ళు సరైన మంత్రాలు కానీ నియమాలు కానీ ఏమీ ఉండవు. అసలు పంతులకు దక్షిణలు కూడా ఎడాపెడా తిడుతూ ఇవ్వచ్చు. అంటే అదక్షిణం, మంత్రహీనం, అదక్షిణం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందువలన వీళ్ళు శ్రాద్ధ కర్మలు అంటే పూర్తిగా చెయ్యరు. వాటి మీద నమ్మకం ఉండదు. వీళ్ళు ఒక రకమైనటువంటి చారువాకులు అంటారు. అంటే శరీరమే శాశ్వతం అనే భావంలో ఉంటారు. కాబట్టి వీళ్ళు చేసే ఏ యజ్ఞమైనా అది తామసిక యజ్ఞము అంటారు. అయితే ఇప్పుడు యజ్ఞం తర్వాత మనం ఏం చూసాము? తపస్సు. ఆహారం అయిపోయింది, యజ్ఞం అయ్యింది. ఇప్పుడు తపస్సు. తపస్సుని ఇక్కడ మీరు ఎక్కడా వినని విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే 2 రకాల దృక్పథాల్లో 2 దృష్టిల ప్రకారంగా తపస్సు చెప్పారు. ఏంటి? మన శరీరంతో చేసే తపస్సు, మన వాక్కు మాటలతో చేసే తపస్సు, మన మనస్సుతో చేసే తపస్సు, ఈ విధంగా చెప్పారు. తర్వాత 3 రకాల గుణముల ఆధారంగా తపస్సు కూడా చెప్పారు. ఏంటి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞాం పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అందువలన ముందుగా శరీరముతో చేసే తపస్సు గురించి చెప్పారు. అంటే ఏంటి? కాయిక తపస్సు అంటే దేవ ద్విజు గురు ప్రాజ్ఞలకి నమస్కరించడము, పూజించడము. అదేవిధంగా శౌచము, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస నిరంతరం పాటించాలి. ఇది శారీరక తపస్సు. వీటన్ని వివరాలు మళ్ళీ చెప్పుకెళ్ళామనుకోండి, మనకి ఈ క్లాస్ సరిపోదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన క్లాసులు మరొకసారి వెళ్ళి మీరు రిఫర్ చెయ్యాలి. అందువలన ఇప్పుడు వాచక తపస్సు అని చెప్పాం. ఏంటి? అనుద్వేగకరం వాక్యం. అనుద్వేగకరం అంటే మన మాట ఎదుటివారికి ఉద్వేగం కలగకూడదు. ప్రశాంత, ప్రేమగా, మధుర భాషణం, హిత భాషణం, మిత భాషణం ఉండాలి. మన భాషణం ఎలా ఉండాలి? మితంగా ఉండాలి, మధురంగా ఉండాలి, వాళ్ళకి హితము కలిగించాలి, ప్రియంగా ఉండాలి, సత్యం పలకాలి. ఇది వాచక తపస్సు అని చెప్పారు. అదేవిధంగా నిరంతరము భగవద్గీత లాంటి స్వాధ్యాయ చెయ్యాలి. అభ్యసనం అంటే పారాయణము, ఇలాంటి అధ్యయనము 2 చెయ్యాలి అని చెప్పారు. మరి మానసిక తపస్సు అంటే మనస్సు ప్రశాంతంగా సౌమ్యంగా ఉంచుకోవాలి. అంటే నిరంతరము మీరు ఒక సమయ పాలన చెయ్యాలి. అంటే పంక్చువాలిటీ ఉండాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహంతో కూడినటువంటి మానసిక ప్రశాంతత ఉండాలి. అంటే అంతఃకరణ శుద్ధి, హృదయం పవిత్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎటువంటి కపటము, ఎటువంటి లోపల ఒక మాట అంటే మన ఆలోచనలు ఒకటి, మన మాటలు వేరొకటి, చేతలు కర్మలు వేరొకటిగా ఉండకూడదు. 3 కూడా ఏదైతే ఆలోచించారో అదే చెయ్యాలి, అదే మాట్లాడాలి. దాన్నే మానసిక తపస్సు అంటారు. అంటే మనస్సు ద్వారా మన వాక్ ఇంద్రియాన్ని నియంత్రిస్తే దాన్ని మౌనం అంటారు. మనస్సు ద్వారా ఇంద్రియములన్నీ కూడా మీరు నియంత్రించగలిగితే దాన్ని
ఆ ఆత్మ వినిగ్రహ అంటారు. ఇది ఒక కరణం దృష్టి అంటారు దీన్ని. కరణం అంటే ఏంటి? కరణం అంటే మన విలేజ్ల్లో ఉన్న కరణం కాదు. అంటే కారణం దృష్టి అనాలి. అంటే మనం చేసే ఇన్స్ట్రుమెంట్స్, శరీరం ఒక ఇన్స్ట్రుమెంటు, వాక్ ఒక ఇన్స్ట్రుమెంటు, మనసు ఒక ఇన్స్ట్రుమెంటు. సో వాటి ఆధారంగా చేశారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనసు ద్వారా చేసే తపస్సు సత్వగుణం సంబంధిస్తుంది. వాక్ ద్వారా ఓ టపా టపా లబా లబా వడా 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 వడ ఎక్కువ మాట్లాడుతుంటారు. బడబడా వడవడా బ్లా బ్లా బ్లా, ఈ గందరగోళం ఉన్నది కదా, ఇదంతా రాజసిక తపస్సు అవుతుంది. అదేవిధంగా శరీరాన్ని అనేక హింస చేసి, శుష్కింపజేసి, బాధించి, పీడించి చేస్తే తామసిక తపస్సు. ఇప్పుడు గుణము దృష్ట్యా అంటే అంటే సత్వగుణం ఉన్న వాళ్ళు ఎటువంటి తపస్సు, రజోగుణం ఉన్న వాళ్ళు ఎటువంటి తపస్సు, తమో గుణం ఉన్నవారు ఎటువంటి తపస్సు అని మళ్ళీ చెప్తున్నారు వివరంగా. ఏంటి అంటే ఈ నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమాల వారు పూర్తిగా పాటించరు. ఎందుకు పాటించరు అంటే శ్రద్ధగా పరిణితి చెందిన మనసుతో ఎటువంటి కోరికలు లేకుండా చేసే తపస్సుని సాత్విక తపస్సు అంటారు. సత్కారము, పూజలు, సమ్మానాలు, గౌరవించడాలు, నేము, ప్రేమ కోసం అంటే కీర్తి ప్రతిష్టల కోసమే వెంటపడి చేసేవారి యొక్క తపస్సు అది అనిత్యము, తాత్కాలికము, క్షణికము. అది రజోగుణంతో కూడిన తపస్సు అని చెప్పారు. అదేవిధంగా మొండి పట్టుదలతో ఎటువంటి ఒక క్రమశిక్షణ ఉండదు, మూఢంగా అజ్ఞానంతో ఎవరైతే తపస్సు చేస్తారో శరీరాన్ని బాధించి, వాళ్ళందరూ కూడా తమోగుణంతో కూడిన తపస్సు. వారు ఇతరుల నాశనం కోసమే చేస్తారు కాబట్టి అది తామసిక తపస్సు అని చెప్పారు. అదేవిధంగా దానం. ఇప్పుడు చూడండి, దానం కూడా రెండు రకాలు ఉంటాయి. మనం చేసే విధానము, మనం పొందే ప్రయోజనము. ఎందుకంటే దానం ఊరికి చేయరు కదండి. అందువలన సరైన ప్రదేశంలో, సరైనటువంటి సమయంలో ఒక యోగ్యులను తెలుసుకొని ఎవరైతే దానం చేస్తారో వారు ఎటువంటి లౌకిక ఫలాలు ఆశించకుండా ఆధ్యాత్మిక వృద్ధి కోసం, ఎదుగుదల కోసమే చేస్తారు. అలాంటి దానాన్ని సాత్విక దానం అంటారు. చూడండి, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, ఇలాంటి పేర్లు చెప్తారు మన వాళ్ళు. ఇష్టం లేకుండా సరే, ఎంతో భయంతో, చెయ్యకపోతే ఏమవుతుందో అనే భయంతో ఎవరైతే చేస్తారో దానిని రాజసిక దానము అంటారు. అంటే మనం ఇది చేశాం కాబట్టి వాళ్ళు ఏదైనా మళ్ళీ నాకు చెయ్యాలి, ఇవ్వాలి అని ప్రత్యుపకారం ఆశిస్తారు. అదేవిధంగా వాళ్ళు నన్ను పొగడాలి, అది కూడా ఆశిస్తారు. ఇలాంటి దానాన్ని రాజసిక దానం అంటారు. అలా కాకుండా అంటే ఏ ప్రదేశంలో చెయ్యకూడదు అలాంటి ప్రదేశంలో దానం చేస్తాడు ఈయన. మనము కురుక్షేత్రము, రామేశ్వరము, కాశీ, అయోధ్య, బృందావనం ఇలాంటి ప్రదేశాల్లో దానం చేయమని మనం చెప్తాం. ఆయన ఏం చెప్తాడు? కళ్ళు దుకాణం దగ్గర, వైన్ షాప్ దగ్గర, ఇంకెక్కడెక్కడో అలాంటి ప్రదేశాల్లో, పార్కుల్లో, అంటే ఎక్కడెక్కడ ఏ పార్క్ అయితే ఇంకా మన సమాజానికి తలెత్తుకోలేకుండా ఒక అధర్మంగా, అన్యాయంగా ఉంటారో ప్రదేశాలు, అక్కడ ఎవరైతే ఇలాంటి తమో గుణస్తులందరూ ఉంటారో అక్కడ చేస్తాడు ఈయన వెళ్ళి. అంటే ఏంటి? లిక్కర్లు పంచుతాడు. ఎక్కడ పంచుతాడు? అలాంటి దగ్గరే పంచాలి. టెంపుల్లో పంచడం వీలు కాదు కదా, తీర్థ స్థలాలలో. కాబట్టి అదేశ అకాలం అంటే అయోగ్యులకి దానం చేస్తాడు. ఎలా చేస్తాడు? అవమానపరుస్తూ, అగౌరవంగా, తిడుతూ, చులకన భావంతో దానం చేసేవారు తామసిక దానం అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఒక ఓవరాల్గా చూసాం. అయితే భగవాన్ ఇప్పటి వరకు ఈ యొక్క శ్రద్ధ విషయాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొని వివరించారు. అందువలన ఇవి చేయడం తర్వాత ఏమవుతుంది? మనిషి నిరంతరము తమో గుణములో ఉన్న వ్యక్తి రజోగుణంలోకి మారాలి. ఓకే, మీకు కూడా అర్థమైంది కదా. ఓహో, నేను ఇన్నాళ్ళు చేస్తుంది తామసిక దానమా? అది వెంటనే
నువ్వు రాజసిక దానంలోకి మారాలి. ఇది రాజసిక దానమా అంటే దంభము దర్పము ఇటువంటి ఆపేక్షతో వాళ్ళు ఎదుటి వారు మళ్ళీ నాకు సాయం చేయాలని వారు సాయం చేస్తున్నాను, ఓహో ఇది రాజసిక దానమా అని తెలుసుకొని సాత్విక దానంలో రావాలి. సాత్విక దానం అంటే చెప్పాం కదా, మంచి ఉచితమైన ప్రదేశములో ఉచితమైన కాలం సమయములో యోగ్యులకి మీరు దానం చేయడము, అది గొప్ప సాత్విక దానము. ఇలా చెయ్యాలి. ఇప్పుడు ఏమైంది, మొత్తం మీకు ఈ తపస్సులు కూడా మనం చెప్పాం, యజ్ఞం చెప్పాము, తపస్సు చెప్పాము, దానం చెప్పాము, ఆహారం చెప్పాము. ఇంకేం మిగిలింది? ఏం మిగిలిందంటే భగవాను ఈ ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ. అంటే ఏంటి, మనము ఏ యజ్ఞం చేసినా ఏ యాగం చేసినా, ఇప్పుడు గీత పాఠం చెప్పిన ఆరంభములో ఏం చెప్తాము, సమాప్తం ఆఖరిలో ఏం చెప్తాము అంటే ఓం తత్సత్ అంట. ఈ ప్రతి ఓరు ఓం తత్సత్ ఓం తత్సత్ అంటారు. ఇంతకీ ఈ ఓం తత్సత్ ఏంటి? ఓం తత్సత్ ఆనంద అని ఒక స్వామి ఉన్నారు. ఓం తత్సత్ ఆనంద, ఓం తత్సత్ ఆనంద. అందువలన దాని గురించి కూడా ఒక క్లియర్ వివరించాలని భగవాన్ ఏం చేశారంటే 23వ శ్లోకము నుండి 28వ శ్లోకం వరకు ఆఖరి భాగమంతా ఆ ఓం తత్సత్ మీద, దాని యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనం గురించి ప్రారంభించారు. అందువలన ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే మన సంప్రదాయం అనేది ఏదో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల వచ్చేది కాదు. ఇది అనాది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి వస్తున్నది. అంటే ఈ సృష్టి ఆరంభము నుండి ఏ పరమాత్మ అయితే తన మొట్టమొదటి ఆ కంఠము నుండి ఆ శబ్దం వెలువడిందో అది వేదము. స్టార్టింగ్ ఏమన్నారు? ఓం అథ ఓం అథ అని వచ్చింది. తర్వాత ఓం తత్సత్ అని చెప్పారు. ఇంతకీ ఓం అంటే ఏమిటి? ఓం తత్సత్ యొక్క ఆ విశిష్టత 5 రకాలుగా వివరించారు ఇక్కడ. ఎలా అంటే బ్రహ్మణ అంటే పరమాత్మ యొక్క నిర్దేశం. బ్రహ్మ ముందు ఏది ఉచ్చరించారు, ఎలా మనకి ఇది సాంప్రదాయంగా వచ్చింది, దానివల్ల మనం పొందే ప్రయోజనం ఏమిటి, అందువలన అవి ఎక్కడెక్కడ వాడుతున్నాము, ఓం తత్సత్ అనేది ఎక్కడ వాడుతున్నాము అని భగవాన్ మనకి అందించారు. అందువలన యజ్ఞము, వేదము, బ్రాహ్మణ మూడింటిని సృష్టించారు భగవాన్, సృష్టికర్త బ్రహ్మ. అందువలన బ్రాహ్మణులు వేదానికి స్థితికర్తలు. చూడండి, వేదం అనేది బ్రహ్మ నుంచి వచ్చింది, కానీ వేదాన్ని రక్షించేవారు ఎవరు? బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులు అంటే అందరూ బ్రాహ్మణుల కులములు పుట్టినోళ్ళ స్వామీజీ అవ్వక్కర్లేదు. మీలో ఎవరైనా బ్రాహ్మణులు కావాలి. ఎందుకు? మన వేదం ఎవరి ద్వారా ప్రకటమైందో, ఋషులందరూ బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు కాదు కదా, మరి వాళ్ళందరూ బ్రాహ్మణులు అయ్యారుగా, మరి మనం ఎందుకు బ్రాహ్మణులు కాకూడదు అని మీరు అందరూ తెలుసుకోవాలి సత్యాన్ని. సత్యకామ జాబాల, ఒక వాల్మీకి మహర్షి, ఒక వ్యాస మహర్షి, వీళ్ళెవరు కూడా బ్రాహ్మణులు కాదు కదా, బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు కాదు, కానీ వారు బ్రాహ్మణులు అయ్యారు. మరి ఎలా అయ్యారు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతపో తప్యత సతపస్తత్వా. తపస్ మిమ్మల్ని బ్రాహ్మణులుగా మారుస్తుంది, అంటే గుణ బ్రాహ్మణులుగా మారుస్తుంది. ఏదో తల్లిదండ్రులు మార్చడం కాదు. గుణ బ్రాహ్మణుడు గొప్పది. జాతి బ్రాహ్మణు కంటే, జన్మత బ్రాహ్మణుల కంటే గుణత బ్రాహ్మణు గొప్పవారు. అందువలన వేదం అనేది యజ్ఞాలకి స్థితికర్త. యజ్ఞము మనము మన విశ్వాసానికి ఆ వేదము యజ్ఞము ఎవరు నడిపిస్తుంటారు? బ్రాహ్మణులు. అందువలన వేదము యజ్ఞ బ్రాహ్మణ 3 కలిసే ఉంటాయి, విడదీయడానికి వీలు లేదు. అందువలన ఈ జగత్తు ఈ నియమాలు లేకపోతే గందరగోళం అయిపోయి మొత్తము
భయంకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఒక సూత్రాలు, ప్రకృతి నియమాలు, నిబంధనలు ఉండాలి. ఆ నియమ నిబంధనలే మనకి వేదం అందిస్తున్నది. అందువలన ఈ నియమ నిబంధనలు పాటించాలంటే వేదం అధ్యయనం చేసిన వాళ్ళు ఉండాలి కదా. వేదం అధ్యయనం చేసి అవి చెప్పి ఇవన్నీ కర్తవ్య నియమాలని, నిత్య నైమిత్య కర్మలని వాళ్ళు నిర్వహించాలి. అందుకే మనం యజ్ఞం చేయాలంటే పాంక్తం అంటారు. అంటే ఐదు రకాలు ఉండాలి. ఏంటి ఐదు? యజమాని, యజమాని పత్ని, తర్వాత యజమాని పుత్ర, తర్వాత మానుష విత్తం అంటే ద్రవ్య సంపదలు, డబ్బు ధనము, దైవీ విత్తం అంటే ఆ జపతపలు ఇంతవరకు చేసి ఉండాలి. ఇవి ఉండాలంటే ఋత్విక్లు ఉండాలి. 4 వేదములకు సంబంధించి 4 ఋత్విక్లు మినిమం ఉండాలి. ఓత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ. బ్రహ్మ అనేవాడు మిగతా అందరినీ పర్యవేక్షణలో చూస్తారనమాట. ఆయన సమక్షంలో యజ్ఞం యాగం జరుగుతుంటాయి. ఇది యజ్ఞయాగాలకి మనం వేదం ద్వారా తెలుస్తుంది ఇదంతా. కాబట్టి ఓం తత్సత్ ఇతి అంటారు. అంటే ఓం అంటే పరమాత్మ, తత్ అంటే ఆ పరమాత్మయే ఉనికిగా ఉన్నది, అధిష్టానంగా. అందువల్లనే భగవద్గీత ఆకారంలో మనం ఏం చెప్తాము? ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు. అంటే ఇప్పుడు మనం చేసే కర్మలు కొన్ని లుసుగులు, లోటుపాట్లు ఉంటాయి. వాటిని సంపూర్ణం చేసి మంగళకరంగా మార్చి, అంటే ఒక సాత్వికంగా సత్కరంగా మార్చడానికి ఓం తత్సత్ అనే పరమాత్మను మనము జోడిస్తాము. అందుకే యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ అంటే ఒకవేళ మీ ఉచ్చారణలో కానీ మీరు చేసే ఆ క్రమములో కానీ ఏమైనా లోటుపాట్లు, లొసుగులు ఉంటే ఓం తత్సత్. అందుకే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని మనము అంటాము. ఎందుకు? ఇదంతా నా స్వార్థంగా కాదు, ఈశ్వరునికే అర్పిస్తున్నాను. ఈశ్వరునికి అర్పిస్తే ఆయన్ని చూసుకుంటాడు. ఎందుకు? మీరు నదిలో అనేక చెడు వస్తువులు పడేస్తుంటారు. ఒక్కసారి నది ఏం చేస్తుంది? ఇది నాకు సంబంధం లేదు ప్రభో అని సముద్రమే నెట్టేస్తుంది. సముద్రం తీసుకోవడానికి ఉన్నది ఆల్రెడీ రెడీగా. ఆ విధంగా మనం కూడా మంచి చెడులు ఒకవేళ మనకి అంటే మనం అనుకోకుండా ఏమైనా సరే తప్పులు దొరికినప్పటికి కూడా అది ఈశ్వరునికి మనము అర్పించిస్తే ఆయన తీసుకొని సిద్ధంగా ఉన్నారు, సమర్థుడు కూడా. అందువలన ఓం తత్సత్ శ్రీ కృష్ణార్పణమస్తు, బ్రహ్మార్పణమస్తు, శివార్పణమస్తు అని చెప్తా. అయితే ఈ విలువలని ఎలా పెంపొందించుకోవాలి? ఇది కాదు పెద్ద ప్రశ్న. అందువలన మీరు ప్రతిరోజు 16, 17 అధ్యాయాల్లో చెప్పినటువంటి ఈ విలువలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి అవి? దైవీ సంపత్తి, దైవీ సంపత్తి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం ధమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయ స్తప ఆర్జవం, తేజ శౌర్యం ధృతి క్షమ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరంతరము మనము పెంచుకోవాలి. మనలో ఏ ఉన్నాయి, ఏవి తగ్గాయి. మీకు ఒక విషయం, ఇవి సత్వగుణానికి ఎలా పెంచుకోవాలి అని మనం అడిగామనుకోండి, మీరు గమనించాలి. ఎవరినైతే మనము జనరల్గా మనం ఏంటంటే ఎదుటి వారి యొక్క గొప్పతనాన్ని ఇష్టపడం, పొగడం. ఎవరికి పొగడాలి అనిపించదు, మనల్ని అందరు పొగడాలని మన స్వభావం అనిపిస్తుంది. కానీ మనం ఏం చెయ్యాలి? వారు ఏది చేసినా వాళ్ళు మంచి పని పట్టుకొని వాళ్ళు పొగుడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా మిమ్మల్ని పొగుడుతారు. అంటే ఇద్దరు ఒకరికొకరు ప్రశంసించుకుంటారు. అంటే ఎప్పుడు కూడా మీరు ఆనందము, ప్రేమ, ఆప్యాయత పెరుగుతూ ఉంటాయి. కానీ మనము ఎవరైనా ఇంటికి వెళ్ళి మనకి అతిథి మర్యాదలు చేస్తారు, ఎంతో కష్టపడి వండుతారు. అయితే వాళ్ళు వంట అంత బాగులేకపోయినా పర్వాలేదు, కానీ చాలా బాగుందని మనం చెప్పాలి. అంతేగాని ఉప్పు తక్కువైందండి, కారం ఎక్కువ వేశారండి, ఇవన్నీ చెప్పారనుకోండి చాలా బాధపడతారు.
మనం ఒక్కొక్కసారి కొన్ని ఇంట్లోకి వెళ్తాం, ఆ అమ్మగారు అయితే నిజంగా తన పూర్తి శక్తి పెట్టి అందులో లీనమై వంట చేస్తారు. ఏంటండి, వెజిటేరియనా, కాయగూరలా, నాన్ వెజ్ లేదా అంటారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళు బాగా డెడ్ బాడీస్ తిని అలవాటు పడిపోయారు, ఈ చుక్క మొక్క తినేవాళ్ళు బ్యాచ్. అందువలన ఆవిడ అనేక రకాల పచ్చళ్ళు, పాపడ్స్, అనేక రకమైన రసము, సాంబారు, పప్పు ఎన్ని పెట్టినా వీళ్ళకి సంతృప్తి కలగదు. ఎందుకు? వీళ్ళక కనీసము ఆవిడ కష్టాన్నైనా గుర్తించరు. అందువలన మనము ఎదుటి వారి యొక్క గొప్ప మంచి పనులను ఎంచుకొని వాళ్ళని పొగడాలి. అయితే ఈ గుణాలను పెంచుకోవడానికి మనం ఏం పాటించాలి అంటే, ఇక్కడ శాస్త్రం ఏం చెప్పిందంటే, ముఖ్యంగా ఒక 5 విషయాలు మాత్రం మీరు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? నిరంతరం మీ జీవితంలో ప్రేయర్, ప్రార్థన ఉండాలి. అంటే అందుకే ఉదయం లేచినప్పటి నుండి భూమి మీద మనం కాలు పెట్టామంటే క్షమించమని తల్లికి, పృథివీ మాతకు అడగాలి. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలి? ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. తాపత్రయ నాశనం, 3 శాంతులు అంటాం. ఇవన్నీ కూడా మంచి వినాలి, మంచి చూడాలి, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచించాలి అని చెప్తాం. సో ఈ విధంగా నిరంతరం మనము ఆ గొప్ప ఆ ఈశ్వరుని గుణగణాలను మనం కీర్తిస్తుంటే ఆ గుణాలు మనలో వృద్ధి చెందుతాయి. అలా తర్వాత నిరంతరం సత్సంగం ఉండాలండి, దుత్సంగం విడిచిపెట్టాలి. ఎందుకు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం అనేది జీవన్ముక్తి. కాబట్టి మీ జీవితంలో నిరంతరము సత్సంగం అనేది ఒకటి ఉండాలి. తర్వాత సంకల్పం పెట్టుకోవాలి మీరు. సంకల్పం అంటే ఏంటంటే, ఎట్టి పరిస్థితులైనా సరే నేను దీన్ని విడిచిపెట్టను. ఒక సత్యం, ఒక అహింస, ఒక బ్రహ్మచర్యం, ఇలాంటివి కొన్ని విలువలు పట్టుకొని మీరు ఒక సంకల్పం తీసుకొని నిరంతరం అలర్ట్గా ఉండాలి, సావధానంగా. తర్వాత ప్రతిపక్ష భావన. ఎదుటి వారిని ఎప్పుడు కూడా ఆ లోటుబాట్లు, లోపాలు ఎంచడమే కాకుండా వారిలో సద్గుణాలు అవి చూసి వాటిని మనము పైకి చెప్పాలి. దుర్గుణాలు అనేవి వారి చెవిలో చెప్పాలి, సద్గుణాలు అనేవి వారి ముఖం మీద చెప్పాలి. ఈ విధంగా మనం తెలుసుకుంటే నిరంతరం కూడా ఈ ఫాల్స్ ఫైండింగ్ అంటారు, అది విడిచిపెట్టాలి. అంటే మనలో ప్రతీకార జ్వాల ఇవి ఉండకూడదు అన్నమాట. ఇక తర్వాత వివేకం అండి. ఎందుకంటే మనలో ఎప్పుడైతే వివేకం కొరవడిందో అప్పుడు మనం ఏం చేస్తాము? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే, సంగా సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధోద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూసారా, మీలో వివేకం ఒక్కసారి కోల్పోతే, ఎందుకు? మనలో కలిగే మొట్టమొదటి ఆలోచన మన చేతిలో ఉండదు. కానీ ఇది నాకు ప్రయోజనమా, నాకేమైనా కష్టమా, నష్టమా అని ఆలోచించాలి. అంటే మీకు వివేకం పనిచేయాలి. అప్పుడు ఇది నాకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుందంటే దాన్ని కొనసాగించాలి ఆలోచనని. ఒకవేళ ఆధ్యాత్మికంగా నీకు అడ్డు అనుకుంటే అక్కడే తుంచివేయాలి. అప్పుడేమవుతుంది? ఆ విషయం పదే పదే మీకు మనసు వెళ్ళదు. లేకపోతే పదే 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 దాన్ని చింతన చేశాననుకోండి, అది కావాలి కావాలి కావాలి, దాని మీద సంఘం, అటాచ్మెంట్. అప్పుడు నీకు పొందలేదనుకోండి కోపం, పొందామనుకోండి లోభం, మరిన్ని కావాలి. ఈ విధంగా నీలో ఉన్నటువంటి లోభము, నీలో ఉన్నటువంటి కోపము ఏదైతే ఉందో నీ మనస్సు బుద్ధి కప్పేస్తుంది. నీ జ్ఞాపక శక్తి పోతుంది, నీ వివేకం కోల్పోతావు, బుద్ధి పని చేయదు. బుద్ధి పని చేయని వివేక శక్తి కోల్పోయిన వారు సర్వనాశనము తథ్యం. కాబట్టి నిరంతరము
వివేకంగా అలర్ట్ గా ఉండాలి. సో ఈ విధంగా మన జీవితంలో ప్రార్థన, సత్సంగము, సంకల్పము, ఈ ప్రతిపక్ష భావం లేకుండా వివేకవంతులుగా సాధన చతుష్టయ సంపత్తితో ఎవరైతే ఉంటారో ఆత్మజ్ఞానం అనేది కరతల ఆమలకవత్ మన అరచేతిలో ఉన్నటువంటి గూస్బెర్రీ లాగా మీరు అహం బ్రహ్మాస్మి అంటే ఎస్ నేను బ్రహ్మస్వరూపాన్ని, శివోహం అంటే అవును నేనే శివ అని మీరు సహజంగా చెప్పగలుగుతారు. లేకపోతే భజనలకి పరిమితం అయిపోద్ది. మనోబోధ్యాంకార చేత్తాని నాహం ఈ 6 మంది తిప్పేస్తుంటాడు. మనోబోధ్యాంకార ఇది భజనలు పరిమితం అయిపోయింది. దాంట్లో ఎటువంటి యథార్థం లేదు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో ఈ యోగ్యత, శివోహం అంటే ఎస్ నేను శివ అని మీరు నిర్భయంగా చెప్పగలుగుతారు. చెప్పడమే కాదు, మీకు తెలుస్తుంది అంతరంలో ఎస్ నేనే శివ. శివ అంటే నా హృదయంలో ఉన్న పరమశాంతే కదా, నా శాంతి అనేది బయట ఉండదు కదా, నా హృదయంలోని శాంతి అంటే శివ అని మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మీరు సమాజంలోనే మీరు ఎక్కడ ఉన్నా ఉన్న స్థితిలోనే మీరు ఉన్న స్థితిగా ఉండగలరు, జీవనముక్తులుగా ఉండగలరు. దానికోసం భగవద్గీత ఒక నిత్య నిరంతరము మీతో పాటు ఒక మాన్యువల్ లాంటిది, అలాంటి మార్గదర్శి. అందుకే కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఈ విధంగా 17వ అధ్యాయం మనము పూర్తి చేశాము. ఇక రేపటి నుండి 18వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయం అన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేస్తారు. మోక్ష సన్యాసి యోగం అనేది ప్రారంభిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.